కేరళ ట్రిప్ అనమాట. పార్ట్ 4 అనమాట ఇది. ముందు వీడియో చెప్పాను కదండీ! వర్షం ఫుల్ అని. ఆ ఫుల్ వర్షంలోనే ఒక ప్లేస్ చూసుకొని ఆగినామన్నా కదా! ఆ ప్లేస్‌లో ఆగేసి అటు ఇటు చూస్తున్నామనమాట. టీకి ఏదన్నా కనిపిస్తదేమో అనేసి టీ తాగుదామని. మనకెక్కడికి టీ, కాఫీ పిచ్చి అనమాట. అది లేకుంటే తలనొప్పి వస్తది. సో, అందుకు చూసుకుంటున్నాము. అక్కడ ఎదురుగా లైట్స్‌ది ఉంటే అదేమన్నా టీ హోటల్ ఏమో అనుకున్నాము. కానీ కాదు. కానీ అందరు అరుస్తున్నారు. ఇంత వర్షంలో అక్కడికి ఎందుకు పోవడము, వీళ్ళతో ఎందుకు అరిపించుకోవాలని వెళ్ళలేదండి. కార్లోనే కూర్చున్నాం అనమాట వర్షం తగ్గేంత వరకు. అసలు ఈ వర్షం ఏదో మా మీద పగబట్టినట్టుంది. అంత ఫుల్ వర్షము, భయం అనిపిస్తుంది. సో 1 అవర్ అయితే ఆగింటాము దాదాపు. తర్వాత మేము కోజికోడ్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఆ లైటింగ్స్ అది బాగుంది కదా! సిటీ ఇది చాలా బాగుంది కోజికోడ్ అనమాట. బాగా నచ్చింది. షాపింగ్స్, లైటింగ్స్, హోటల్స్ అన్నీ రోడ్డు పైన అయితే బాగా నీట్‌గా బాగా కనిపిస్తుంది. మేమైతే బీచ్ పక్కలే ఉండే రూమ్ తీసుకున్నాం అనమాట. ఈ రూమ్ వచ్చేసి 2500 ఇద్దరికి అనమాట. సో, వీళ్ళు టిఫిన్ కూడా ఉంటది. చపాతీ, ఇడ్లీ, దోస ఇట్లా ఉంటాయన్నమాట. ఎగ్ కర్రీ. సో, టిఫిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 2500 ఖచ్చితంగా ఇద్దరే రూమ్‌కి అనమాట. 3 మెంబర్స్, 4 మెంబర్స్‌కి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామంటే కూడా వినరు. సెకండ్ రూమ్ తీసుకోవాల్సిందే. సో, మేము నలుగురం ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని పొద్దున్నే ఫ్రెష్ అప్ అయ్యి మేము పోవాలనుకున్న షాప్‌కైతే రెడీ అయ్యి వెళ్తున్నామనమాట. మేము తీసుకున్న రూము బీచ్‌కి దగ్గర ఉందన్నాను కదా! సో, మేము వెళ్ళేటప్పుడు ఆ బీచ్ అయితే తగులుతది చూడండి. అసలు బీచ్ అయితే చాలా పెద్దగుంది. ఇక్కడ వాళ్ళకి సముద్రం అంటే భయం లేనట్టుంది పెద్దగా. సో, పక్కలే చూడండి ఎట్లా ఉన్నాయో ఇల్లులు. ఆ ఇళ్ళల్లో లేరేమో అనుకుంటే మళ్ళీ ఉన్నారు, జనాలున్నారు. కానీ బీచ్ పక్కలనే సముద్రం నీళ్ళు, ఒకవేళ సముద్రం పెరిగితే ఆ ఇంట్లోకి నీళ్ళు వస్తాయా? రావా? అని నాకు భయమైతుంది వస్తాయేమో అని. కానీ వాళ్ళకి ఏమాత్రం భయం లేదు చూడండి. ఎంత చక్కగా ఇల్లులు వేసుకొని ఉన్నారు కదా అసలు. నేనైతే ఒక్క పూట ఉండనీకే బీచ్ దగ్గరనే భయపడుతున్నా అనమాట. అప్పుడెప్పుడో సునామీ వచ్చింది కదా! అప్పటినుంచి బీచెస్ అంటే భయం అనమాట. చూడు జనాలైతే ఉన్నారు. నీట్‌గా బట్టలు ఉతికి ఆరేసుకున్నారు. వీళ్ళకి సముద్రం దగ్గరే కాబట్టి పక్కలే పోయి ఉతుక్కొని వస్తారో ఏమో! కాలనీ ఎంత బాగా హ్యాపీగా ఉన్నారు కదా వీళ్ళు. సో, భయం లేకుండా ఎంత చక్కగా ఉన్నారు. నాకైతే ఆ బీచ్ దగ్గర కంటేనే భయము. ఈ బీచ్ వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్. నాకు భలే ఇష్టం అనమాట ఈ బీచ్. ఎందుకంటే పగులు ఇట్లా ఉంది కదా! పగులు కూడా బాగుంది. రాత్రి అయితే అసలు మన కర్నూల్‌లో ఎగ్జిబిషన్ ఎట్లా ఉంటదో అట్లా ఉందనమాట. సో, అంత కొద్దీ బాగుంది. జనాలు, ఆ లైటింగ్స్ అవి నైట్ వ్యూ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అంత బాగుంది బీచ్ అనమాట. అక్కడి నుంచి నాకు బయటికి రావాలనిపియట్లేదు. అంత బాగుంది బీచ్ అయితే భలే నచ్చింది. ఎన్ని బీచుల కొద్దీ నాకు ఈ బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. కోజికోడ్ బీచ్ అనమాట. రాత్రయితే ఇక్కడంతా పార్కింగ్ ఉంటుందన్నమాట. దాదాపు ఒక 1 కిలోమీటర్ ద ద దగ్గర దగ్గర పార్కింగ్ అయితే ఉంటుంది. కార్లు, బండ్లు అవన్నీ. మాకైతే 7:30కి వెళ్ళినామంటే కార్ పార్కింగ్ చేయాలంటే 1 కిలోమీటర్ అయితే నడచాల్సి ఉంటుంది. నడిచి పార్కింగ్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి కదా! సో, అన్ జనాలు కూడా అంత ఫుల్లుగా వస్తారు ఈవినింగ్ టైంలో అసలు. ఎంత బాగా హ్యాపీగా ఉంటది తెలుసా బీచ్‌లో అట్లా. ఈవినింగ్ టైమ్స్ ఎంత మనశ్శాంతిగా అనిపించిందో నాకిది. చూడండి బీచ్ మాత్రం కార్‌లో వెళ్తుంటేనే 5 మినిట్స్ పట్టింది బీచ్ దాటనీకే. మనం నడచాలంటే ఇంకెంత టైం పడతదో మీరే ఊహించండి. చాలా పెద్ద బీచ్ అనమాట. సో, ఫుట్‌పాత్ పైన అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఎగ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాకు అర్థం కాలా. చిన్న చిన్న ఎగ్స్ కూడా ఉన్నాయి. చూపిస్తానులెండి అవి కూడా. ఎగ్స్ అనేసి వెజిటేబుల్స్ అయితే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి అమ్ముతుంటారు. స్వీట్ కార్న్ మామూలే. ఇక్కడ స్వీట్ కార్న్ కూడా అమ్ముతుంటారు బీచ్ దగ్గర. చూడండి ఇది మెయిన్ బీచ్ అనమాట. సో, ఇక్కడంతా వాకింగ్ చేస్తుంటారు జనాలు. ఈవినింగ్ టైమ్స్‌లో 6 నుంచి వాకింగ్‌కెళ్తారు. 7:30కి అట్లా పిల్లల్ని తీసుకొనొచ్చి ప్రశాంతంగా బీచ్ కాడ కూర్చొని పల్లీలు కొనుక్కొని తినుకుంటూ హ్యాపీగా ఉంటారనమాట. సో, ఇట్లాంటి బీచ్ ఎవరన్నా వద్దనుకుంటారా? చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఖచ్చితంగా వెళ్ళాలి.
ఈ బీచ్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తది. నేను చూసిన వాటిల్లో అనమాట. ఇది అంత బాగా నచ్చింది. సో, ఇప్పటికి అనుకుంటా మేము దాదాపు వచ్చి కూడా 2 మంత్స్ అవుతుంది బీచ్. కానీ ఈ బీచ్‌నైతే అసలు మర్చిపోలేమనమాట లైఫ్‌లో అంత బావుంటది. ఇదంతా ఇంగ పార్కింగ్ చూడండి. అదో స్ట్రీట్ ఫుడ్స్‌వి అవి స్టాల్స్ అనమాట. చిన్న బంకులు చిన్న చిన్నవి. సో, అట్లా స్టాల్స్ పెట్టుకొని ఇదంతా ఇంగ పార్కింగే. మేమైతే కారొచ్చేసి 1 కిలోమీటర్ తర్వాత ఆపినామనమాట. అంత ఫుల్లుంటది. ఓకే. మేమనుకున్న ప్లేస్‌కైతే వచ్చేసామండి. ఈ ప్లేస్ వచ్చేసి బస్ స్టాండ్ పక్కన ఉంటదనమాట. ఇక్కడ వచ్చేసి బట్టల షాప్‌కైతే వచ్చినాము. ఇక్కడ హోల్‌సేల్ అనమాట ఇది. హోల్‌సేల్ శారీస్ అనమాట. శారీస్, నైటీస్ మొత్తం ఇవి దొరకవు అనకుండా ఈ షాప్‌లో ప్రతి ఒక్కటి హోల్‌సేలే అండి. కానీ క్లాత్ వైస్‌గా అంతా చాలా బావుంది. మనకు రేట్స్ కూడా రీజనబుల్ అనమాట ఇక్కడ. అంటే హోల్‌సేల్ కదండీ! హోల్‌సేల్ వాళ్ళకే షాప్స్ దానిలకే ఇస్తారనమాట వీళ్ళు. మామూలుగా కాదు. చాలా పెద్ద షాప్ అనమాట ఇది. చూపిస్తాను చూడండి ఆ షాప్ కూడా. పార్కింగ్ గూడా ఉంది ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా. కార్ పార్కింగ్ చేసేసుకొని మనం లోపలికైతే వెళ్ళొచ్చనమాట. ఆహ్, నేను గూడా ఒకప్పుడు శారీ బిజినెస్ అవి చేసేదాన్ననమాట. హైదరాబాద్, బెంగుళూరులో ఎక్కువ తెచ్చేదాన్ని. కానీ అప్పుడు నాకు తెలీదు ఇక్కడ ఇంత పెద్ద షాప్ ఉందనేసి. నేను షాప్ తీసినాక ఈ షాప్‌కొచ్చినాను చూడండి. సో, చాలా మిస్ అయినట్టు అనిపిచ్చింది ఈ షాపు. ప్రతి ఒక్కటండి చాలా ఇవన్నీ అయితే కేరళ శారీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి శారీస్‌కి అనేది ప్రతి మోడల్‌కి ఒక సెక్షన్ అనేది ఉంటుందనమాట. ఇక్కడ దొరకనివంటూ ఏం లేదు. కేరళ శారీస్, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటైతే ఉంటుందనమాట. సో, అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి. నేను బెంగుళూరులో ఇదివరకు చూసినప్పుడైతే ఫ్యాన్సీ శారీస్ సెపరేట్‌గా వెళ్ళాలనమాట. పట్టు శారీస్ కూడా సెపరేట్‌గా తీసుకున్నామనమాట. ఒకటే షాప్‌లో అయితే అన్నీ లేవనమాట. డైలీ వేర్ షాప్స్ కూడా మరి వేరు ఉంటాయన్నమాట. సో, ఇక్కడ అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క శారీ మనకు అవైలబుల్ అనమాట. ఓన్లీ శారీసే కాదండి. అన్నీ బ్లౌజెస్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఏమంటారు ఒక బ్లాక్ ఉన్నట్టు ఉందనమాట. రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నేనైతే ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నా తీసుకొని సేల్ చేద్దాం అనుకున్నట్లు ఉన్నాయి ఈ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనమాట మొత్తం అవి. ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ కలెక్షన్స్ చూపిస్తుంది చూడండి. వర్క్‌తో పాటు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఏ శారీ మీదకైనా మనం అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి బ్లౌజెస్ కూడా. క్వాలిటీ కూడా బాగుందండి. అందుకే నేను ఎన్ని సార్లు చెప్తున్నా అనమాట. సో, మా అమ్మాయి షూట్ కోసం వచ్చింది. కాకపోతే నాకైతే ఇది బాగా నచ్చిందనమాట. ఇవన్నీ పట్టు శారీస్ కలెక్షన్స్ అనమాట. ఒక రూమ్‌లో మొత్తం పట్టు శారీసే ఉన్నాయి. ఇవైతే అమ్మాయిలకి హాఫ్ శారీస్, లెహెంగా బ్లౌజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడొచ్చేసి టాప్స్ ఉన్నాయి. టాప్స్ ప్రతి ఒక్క టాప్, నైటీస్ అన్నీ హోల్‌సేల్‌లో దొరుకుతాయన్నమాట. సో, ఇవన్నీ చూసి ఆకలయ్యి అయితే హోటల్‌కైతే వచ్చాము. ఈ హోటల్ వచ్చేసి ప్యూర్ వెజ్ అనమాట. ఈ హోటల్‌లో ఫుడ్ కూడా చాలా బాగుందనమాట. అంటే ఆ షాప్‌కి సంబంధించినోళ్ళదే అనుకుంటా హోటల్ మేబీ. సో, ఇక్కడైతే నాన్ వెజ్ లేదు. ఓన్లీ వెజ్ అనమాట. అందుకే ఏరికోరి ఈ హోటల్‌కైతే వచ్చినాము. ఇక్కడ ఐటెమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయన్నమాట. రీజనబుల్ ప్రైస్ ప్లస్ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చినారు. బాగుంది ఫుడ్ తిననీకి కూడా. టేస్ట్ బాగుందనమాట. మాకైతే బాగా నచ్చింది. వేరే చోట అంత నచ్చలేదనమాట. రైస్ కూడా బాగుంది ఇక్కడ. ఇంకా తినేసి మళ్ళీ అయితే శారీ షాప్‌కి అయితే బయలుదేరామనమాట. అప్పటికి మేము మార్నింగ్ నుంచి తీసింది మధ్యాహ్నం వరకు అయిందనమాట. లంచ్ చేసి తిరిగి మరి షాప్‌లో అయితే షూట్ చేసుకుంటున్నాం. బాయ్.